హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎర్ర తోటకూర పప్పు, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్కి, చపాతీకి, రాగి సంగటికి బాగుంటుంది. కుక్కర్లో చిన్న గ్లాసు కందిపప్పు కడిగి అందులో కట్ చేసిన ఆకుకూర, టమాటా, ఆనియన్, మామిడికాయ, 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మూత పెట్టి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఈ పప్పుని సాల్ట్ అది వేసి బాగా కలుపుకోవాలి. దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పోపు గింజలు వేసి అందులో ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి పప్పులో వేసి కలుపుకోవాలి. ఈ పప్పు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. పులుపు సరిపోతే ఒక నిమ్మ దెబ్బ వేసుకుంటే సరిపోతుంది. ఎర్ర తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీకి